హాయ్ అండి అందరికీ. చాలా రోజులైంది కదా నేనైతే వీడియో ఫేస్ పెట్టక మీకు. ఈరోజైతే కొంచెం పర్లేదు, టీ పెట్టిర్రు ఇప్పుడే తాగిన. మీరందరూ ఏం చేస్తారు? రేపటి నుంచి అయితే కంటిన్యూగా వస్తాయి వీడియోస్ అనేవి అయితే. ఇంకా నిన్న పోయి అయితే ఒకసారి చూపించుకొచ్చుకున్నా డాక్టర్ కాడ. మళ్ళీ 1 వీక్ అట్లా రమ్మన్నది అనమాట. బాగా కొంచెం కుట్ల దగ్గర పెయిన్ ఉందంటే కొంచెం రెస్ట్ తీసుకోవాలని చెప్పింది. ఎవరిని ఎక్కువ నమ్మకూడదు. అసలు ఎవరు మన వాళ్ళంటూనైతే ఎవ్వరూ లేరు. మనకంటూ అసలు ఉన్నదైతే అంటే మన భర్త, మన పిల్లలు తప్ప ఇంకా ఎవ్వరూ మన వాళ్ళైతే కాదు. ఇంతో అంతో స్నేహం అన్నా బెటర్ ఉంది కానీ అసలుకి చుట్టాలు అయితే ఇక నా వాళ్ళు చుట్టాలు అనే వాళ్ళైతే నాకు ఇంకా ఈ రోజుతోటైతే అర్థమైపోయింది అనమాట. ఇన్ని రోజుల నుంచి అయితే నేను అందరూ మన వాళ్ళే కదా, పరిస్థితులు అనేవి ఎవరికైనా వస్తుంటాయి అటు ఇటుగా అనుకున్నా కానీ ఇంకా ఇప్పుడు వారం రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు అర్థమైందనమాట ఎవరు మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అనేది అయితే. అంటే పరిస్థితులు వస్తేనే కదా ఎవరు క్యారెక్టర్ ఎలాంటిది అనేది తెలిసేది మనకి. అందుకోసం అయితే నాకైతే అర్థమైపోయిందంటే మాకు అంటూ మా ఆయన, నేను, మా బాబుగా మాకంటూ ఎవరు ఉంటారు ఎవరు లేరు అనేది ఇప్పటితోటైతే ప్రూవ్ అయిందనమాట. ఎవరైనా మనం మంచిగుంటేనే అందరూ మనతో స్నేహమైనా లేదా బంధుత్వమైనా కలుపుకుంటారు అనమాట. కొంచెం మంచిగా లేకపోతే కనీసం ఎలా ఉర్రు ఏంటి అని అడగడానికి కూడా ఉండదన్నమాట. అంత బిజీ లైఫ్ జనాలవి. ఇంకా వాళ్ళు నేర్పుతారు కదా మనకు ముందు నుంచి ఎట్లుండాలి. వాళ్ళు నేర్పేదాన్ని బట్టే మనం నెక్స్ట్ అయితే అలానే ఫాలో అవుతాము. ఎందుకంటే ముందు మనకు చూపించారు కదా వాళ్ళు. అలానే మనం కూడా వాళ్ళకి ఏదైనా పరిస్థితి ప్రభావం వచ్చినప్పుడు ఇంకా చేయడం కదా, వాళ్ళ గురించి అసలు ఆలోచించడం కూడా వదిలేస్తేనే అప్పుడు మనమేంటో తెలుస్తుంటుంది అనమాట. నేనైతే ఈసారి అదే చూపిస్తా. నాకు ఏంటంటే అవతల వాళ్ళకి వచ్చినప్పుడు జాలి అనమాట. సరేలే పోనీ మనోళ్ళే కదా అన్నట్టు అనుకుంటా. ఇప్పటి నుంచి ఎవరు మనోళ్ళు కాదు అసలుకి. ఇక అర్థమైందనమాట. ఎవరిని ఆడ ఉంచాలో ఆడ ఉంచితేనే కరెక్ట్ ఉంటుంది. ఇంక ఇప్పటి నుంచి డైలీ మోటివేషనల్ ఒక వీడియో అయినా పెడతా కంపల్సరీ. ఎవరిని ఉద్దేశించి కాదు, నాకు బాధ అనిపించింది కాబట్టి నేనైతే పెట్టుకుంటున్నా. ఓకేనా? అందరు టీ కాఫీలు తాగిరా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. బాయ్ మరి.